మిడ్నాపూర్ బస్సును వెంటనే గజ్వేల్ మిడ్నాపూర్ బస్ స్టాండ్లను వెంటనే గజ్వేల్ మిడ్నాపూర్ బస్ స్టాండ్లను వెంటనే బ్యాలెన్స్ వర్కులని వెంటనే ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ బ్యాలెన్స్ వర్కులని వెంటనే మీరు కిందికి వస్తే జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. బంగారు తెలంగాణలో భాగంగా కేసీఆర్ గారు గజ్వేల్ నియోజకవర్గంలో ఒక మల్లన్న సాగర్, ఒక కొండపోచమ్మ సాగర్, ఒక రింగ్ రోడ్డు, ఒక మహతి, ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు, ఇంటర్నల్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజు, బస్ స్టాండ్లు, రింగ్ రోడ్డు పక్కన ఒక బస్ స్టాండు, రింజాపూర్లో ఒక బస్ స్టాండు, గజ్వేల్లో ఒక బస్ స్టాండు, గజ్వేల్ సెంటర్లో ఒక హాస్పిటల్, గజ్వేల్ సెంటర్లో ఇంకొక హాస్పిటల్, ఇట్లా గజ్వేల్ని కొన్ని వేల కోట్లు వెచ్చించి గజ్వేల్ మున్సిపాలిటీని అండర్ గ్రౌండ్ డ్రైనేజు, సీసీ రోడ్లు అన్ని విధాల ఈ గజ్వేల్ని అభివృద్ధి చేసే ఆకాంక్షలో భాగంగా బంగారు తెలంగాణలో భాగంగా కేసీఆర్ గారు చేపట్టడం జరిగింది. కేసీఆర్ గారు గవర్నమెంట్లో దాదాపుగా 170 కోట్ల రూపాయలు మేము గతంలో శాంక్షన్ చేసినాం. ఆన్గోయింగ్ వర్క్స్ కింద 19 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. కొన్ని గ్రామ పంచాయతీలు పెండింగ్లో ఉన్నాయి, కొన్ని కుల సంఘాల కమ్యూనిటీ బిల్డింగ్స్ పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా రింజాపూర్ గజ్వేల్ బస్ స్టాండ్లు కూడా పెండింగ్లో ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పెండింగ్లో ఉంది. మరి సీసీ రోడ్లు కూడా 20 కోట్లు శాంక్షన్ ఇచ్చి టెండర్లు కూడా పూర్తి చేసి ఆన్గోయింగ్ వర్క్స్లో ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా పెండింగ్ పెట్టడం వల్ల గజ్వేల్ అభివృద్ధి కుంటుపడింది. అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గంలో అంబీపూర్లో 10 కోట్ల రూపాయలు ఇంటర్నల్ సీసీ రోడ్లు డ్రైనేజ్ కింద ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్ వర్గల్ టు గిర్మాపూర్ ఆర్ఎన్బి రోడ్ వరకు 19 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. గజ్వేల్ ముట్టాజ్పల్లి రోడ్డు 28 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గజ్వేల్ తూప్రాన్ రింగ్ రోడ్ నుండి జగ్యాపురం రింగ్ రోడ్ వరకు 28 కోట్ల రూపాయలతో దీన్ని డబుల్ రోడ్ సైడ్ డ్రైనేజ్తో పాటు బీటీ రిన్యువల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 170 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం. మేము కొన్ని వర్కులు స్టార్ట్ చేసినాం, కొన్ని వర్కులు టెండర్లు అయిపోయినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రాగానే ఆన్గోయింగ్ వర్క్స్ పెండింగ్లో పెట్టిండ్రు, శాంక్షన్ అయిన వాటిని క్యాన్సిల్ చేస్తున్నారు. మరి మల్లన్న సాగర్ కింద నిర్మించాల్సినటువంటి కెనాల్స్ని పెండింగ్లో పెట్టిండ్రు, కొండపోచమ్మ సాగర్ కింద నిర్మాణం చేయాల్సినటువంటి కెనాల్స్ని పెండింగ్లో పెట్టిండ్రు. ఇలా కొండపోచమ్మ సాగర్ ఎడారిగా మారి గొర్రెలు మేసే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మల్లన్న సాగర్లో కూడా నీళ్లు కంప్లీట్ అయిపోయి కెనాల్స్కి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. పోయిన సంవత్సరం ఇదే కాలంలో అటు హల్దీ రివర్లో నీళ్ళు ఇచ్చినాం, కుడవెల్లి రివర్లో నీళ్ళు ఇచ్చినాం. అది కొండపోచమ్మ సాగర్ కింద మరి జగ్దేపూర్ కెనాల్ని ఇవ్వడం జరిగింది. తుర్కపల్లి వరకు, అటు యాదాద్రి వరకు, అటు బస్తాపురం వరకు ఇవన్నీ కూడా కెనాల్స్ పునరుద్ధరించి నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇలా వర్షాలు లేవు, డ్రాట్ వచ్చింది, నీళ్లు లేవు, రైతులు మొగులకు ముఖం పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ, ఇక్కడే ఉన్నటువంటి జిల్లా మంత్రి, ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ రావు గారు వెంటనే స్పందించి గజ్వేల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, మరి లేకుంటే మీరైతే వెంటనే స్పందించకుంటే మేము ఏ గ్రామాల్లో
శాంక్షన్లు ఇచ్చినామో ఆ శాంక్షన్లు మీరు వెంట అమలు